బ్యాట్‌తో పాటే వస్తాయి. బ్యాగ్ లేక సెపరేట్‌గా కొన్నారా? సెపరేట్‌గా కొనాలి. ఆ? సెపరేట్‌గా కొనాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెపరేట్ కొనాలి. బ్యాట్ వేరు, బ్యాగ్ వేరు, షూస్ వేరు. అంతా బాగుంటుంది కానీ షూ అంతా దాంట్లో తీసుకెళ్ళాలని చిరాకేస్తుంటది. అందుకనే మళ్ళీ ఒక కవర్‌లో పెట్టుకోవాలి వాటిని. అంటే షూ మనం ఓన్లీ ఇండోర్‌లో వేస్తాం కదా! బయటకి తీసుకెళ్ళామంటే ఏమన్నా ఛాన్స్ లేదు. ఈ మ్యాట్ మీద చాలా క్లీన్‌గా ఉంటుంది. అండ్ ఆ షూని ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకొని పైన ఎండలో పెట్టుకోవాలి. లేదంటే స్మెల్ వస్తది. నేను అన్ని కార్లు కాళ్ళు వేస్తున్నాను. ఈ పట్టేస్తా మధ్య నాకు ఉంటాయి. గట్టి స్మెల్ వచ్చింది. ఆ! జిమ్ షూ అంతే ఉంటాయి. కార్లో అదైనా ఇంజిన్ అంతే ఉంటాయి. ఇంకా జిమ్ షూకి ఎక్కువ స్పిట్టింగ్ ఉంటది. దేనికైనా తక్కువ ఉంటది. లైక్ ఇప్పుడు ఇందులో చాలా మందికి జిమ్ వెళ్ళాలని ఉంటది కానీ ఇంట్రెస్ట్ దీని మీదే ఉంటది. ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే దాని మీదే. నేను కల్ట్ అందుకనే సేల్ చేస్తున్నాను. నా వల్ల కావట్లేదు. దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్ దాని మీద రావట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక నలుగురు, ఐదుగురు పీపుల్ ఉంటారు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ అటు గేమ్ ఆడొచ్చు, ఇటు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడైతే ఫోకస్ ఎక్కువ ఉండాలి. డిటర్మినేషన్, ఫోకస్ ఎక్కువ ఉండాలి. కానీ వన్ థింగ్ ఏంటంటే బ్రో, సో మనకి వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో అవును. చాలా ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే నీకు మెటాబాలిజం పెరగాలన్నా ఇది ఫ్లెక్సిబిలిటీ వచ్చిన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగిద్ది. అవును. బట్ మెటాబాలిజం అంటే వెయిట్ లిఫ్టింగ్ అట్లీస్ట్ 3 days అని చేయాలి. చేయాలి. జిమ్ చేయకపోయినా పర్లేదు, ఇంట్లో ఏదైనా వెయిట్ మోషన్ సరిపోయింది. ఇంట్లో డంబెల్స్ ఉన్నాయి కానీ దాన్ని వాడడం లేదు. అది మూలబడ్డాయి. ఆ, ఇక్కడ ఈ బ్లూ టీ షర్ట్ ఆయన కూడా, బ్లూ టీ షర్ట్ ఆ, ఆయన అదర్ స్టేట్ సైకిల్ మీద వచ్చేవాడు ఇంతకు ముందు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రావట్లేదు, సైకిల్ మీద రావట్లేదు. కానీ రోజుకి 15 కిలోమీటర్లన్నా సైకిల్ దొక్కుతాడు. బ్యాడ్మింటన్ ఒక 2 hours ఆడుతాడు. బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉంది. 42 ఉంటుంది. మావాడు కూడా అంతే, సైకిల్ కొన్నాడు ఫస్ట్ 10 kilometers డైలీ ఎక్కిన తర్వాత ఇది పట్టేసింది. ఒక 6 నెలల దాకా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈజీ లేకుండా ఎక్కింది. 6 నెలలు తగ్గలే. ఆయన స్లోగా అలవాటు చేసుకుంటారు వీళ్ళందరూ. చాలా స్లోగా వస్తుంది ఆ ప్రాసెస్. అది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నాడు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటాడు. ఒక్కరోజు చేస్తే మళ్ళీ 2 రోజులు చిల్ అవ్వచ్చు. ఓ ఏదో లీవ్ పెట్టలే, హాలిడే తీసుకోలే. హాలిడే ఆప్షనల్ హాలిడే తీసుకోవచ్చు. కానీ మాకు ఫ్రైడేస్ 4-4:30 వరకు చేస్తే అయిపోయినాయి. ఈ స్మార్ట్ వేలు వచ్చారా? నేను అవసరంగా ఆప్షన్ హాలిడే పెట్టుకున్నా. ఫ్రైడేలో ఎక్కువ ఉంటుంది కదా వర్క్. ఫ్రైడేలో ఎక్కువ ఉంటుంది కదా మనకి. ఈ మధ్య వర్క్ ఎక్కువ ఉంది మాకు. చెత్త ఎక్కువ, వర్క్ ఎక్కువ చిరాకేస్తుంది ఆఫీస్కి వెళ్ళాలని. ఒక ప్రశాంతంగా ఉండేది మా కంపెనీ. ఇప్పుడు ఆఫీస్కి నేను కూడా వెళ్ళాలి కానీ వెళ్ళట్లేదు. ఈ ఇయర్లో అసలు పట్టుమని 2 రోజులు. మ్యాండేటరీ కాదా మీకు? మ్యాండేటరీ ఏం లేదా? మర్చిపోయినా ఇప్పుడు నీకు గోపనపల్లికి మూవ్ చేశారంట. 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ లీజ్ అయిపోయిందంట కదా? ఇక్కడిది ఉంది, అక్కడిదే ఉంది. ఇక్కడ లీజ్ అయిపోయిందని విన్నాను ఈ మధ్య. లేదు, అది మెయిన్ క్యాంపస్. వాడు ఎట్లా వదులుకుంటాడు దాన్ని? ఇక్కడ మన సర్కిల్ ఉంది, ఎప్పుడు సర్కిల్, మెయిన్ సర్కిల్. అది లీజ్ అయిపోయిందంట. దాన్ని ఎక్స్టెండ్ అన్నా చేసుకుంటారు కానీ దాన్ని వదులుకోరంట. నిన్న మొన్న విన్నాను ఎక్కడో. గోపనపల్లికి మొత్తం టోటల్ మూవ్ అవుతుందని విన్నాను. వాడు ఓన్ క్యాంపస్ అంట గోపనపల్లి.
సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తుంటారు? దాంట్లో ఒక టూల్ సైబర్ ఆర్క్ అనే టూల్. ఆ, దాంట్లో మనం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ లైక్ విండోస్ సర్వర్స్, లైనక్స్ సర్వర్స్ అన్నీ కూడా బైపాసింగ్ మొత్తం దాని నుంచి ఓకే ఓకే. టూల్ నుంచే టూల్కి లాగిన్ అయ్యి టూల్ నుంచి యాక్సెస్ చేయాలి సర్వర్స్. డైలీ చేయాలి ప్రాక్టీస్. వీకెండ్ అని రావాలి, స్లాట్ దొరకట్లేదు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకో బుక్ చేసుకొని, వాళ్ళు ఫీల్ అయిపోతారు సరే కాలేదని ఆ టైంకి. అవును ఫామ్ లేక చాలా రోజులు అవును. సాయి ఈరోజు లేదా? ఈరోజు అయిపోయిందా గేమ్? అంతకుముందు వీకెండ్ వచ్చినప్పుడు వాళ్ళ పాప అతను ఇద్దరు వచ్చారు, సార్ అని పాప. సాటర్డే అదే రోజు. ఆవిడ ఒక 4 days వచ్చిందేమో హార్డ్లీ. ఆ ఆ. తర్వాత రాలేదు. అదే చెప్తున్నాడు ఆయన ఇందాక, ఆహా. పొద్దున్నే లేవలేదు, లైక్ మైగ్రేన్ హెడేక్ ఉందని చెప్పి. సర్జికల్ షాప్ అయింది. ఆ చేతికి చూడండి, ఇక్కడ ఒక బ్యాండ్, ఇక్కడ ఒక బ్యాండ్, ఇక్కడ ఒక బ్యాండ్, చేతికి పెట్టుకుంటారు కదా స్పెక్స్ లాంటివి, ఆహా. అవన్నీ సర్జికల్వి. వాళ్ళ అమ్మాయి మాత్రం ఇదంట పొలిటికల్ అనలిస్ట్. పొలిటికల్ కన్సల్టెంట్. మన రాబిన్ శర్మ ఉంటుంది కదా, వాళ్ళ దాంట్లో పనిచేస్తారంట తెలుగుదేశం పార్టీకి. ఏ పార్టీ భూమిలో ఉంటే వాళ్ళకి దానికి చేస్తారు వాళ్ళు. లేదు లేదు, రాబిన్ శర్మ వాడు ఎప్పటి నుంచో తెలుగుదేశంకి చేస్తుండు. ఇప్పుడు కాదు, 2019 టైం నుంచి స్టార్ట్ చేస్తుండు. ఎవరు జగన్ ఏమో ఆర్కి పీకేనా పెట్టుకుంటే ఇది తీసుకొచ్చుకుంటు, బట్ అది వర్కౌట్ కాలేదు. ఫైనల్గా వర్కౌట్ అయిపోయింది రాబిన్ శర్మ. అది మంచి జాబ్ నాకు తెలిసి. ఖచ్చితంగా డబ్బులు వస్తూనే ఉంటాయి అంటే ఇంకెప్పుడు వస్తూనే ఉంటాయి, నిత్య కళ్యాణం అంతా. బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వీటిలో 500 కోర్స్ అలాట్ చేస్తారు, అయిపోయింది ఇంకా చాలు. 500 కోర్స్ ఇయర్లీ అంతే, వాళ్ళ పెద్ద మ్యాటర్ కాని పని అది. మనం ఏంటంటే నెల నెల ఎప్పుడు శాలరీ వస్తుందా అని వెయిట్ చేయాలి. వీళ్ళకి వచ్చినప్పుడు మాత్రం బల్క్గా వస్తుంది. ఎనర్జీ ఉండడంతో గట్టి కొడతారు షాట్లు.